గుణం ఉన్నటువంటి వాళ్ళు కావాల్సుకొని టార్గెట్ పెట్టుకొని వాంటెడ్గా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఖాన్ వచ్చినప్పటి నుంచి మాకు ఈ పరిస్థితి ఉంది. మా హిందువులకు భద్రత లేదు. ఆయన టార్గెట్ ఏంటంటే నేను 5 సంవత్సరాలు ఎట్లయినా నేను పొజిషన్లో ఉండరు కాబట్టి ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ హిందూ రాష్ట్రాన్ని మా హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఆయన విభజించాలి అనే సిచ్యువేషన్లో ఉన్నాను మేము అనుకుంటాం. ఎందుకంటే మాలలు వేస్తాడంటే నచ్చాడు, గుళ్ళు అంటే నచ్చవు, పూజలు చేస్తాడు. ఏదండి గుళ్ళు కూలిపోయినండి, ఏం యాక్షన్ తీసుకుర్రు? మొన్న గోరక్షకుని మీద అంత దాడి జరిగింది, వాడిని ఏం చేసిర్రు మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎందుకు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది, ఇంకా వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చినాక ఇంకా ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంది? ఇది చిన్న స్వామిని మాలేయడానికి ఒక చిన్న దానిలాగా చూసుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేయవలసిన విషయం ఇది. ఈ పహారా ఎందుకంటే వీళ్ళందరూ గుండాలా రౌడీలా? స్వాములు 4 పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నేను పోలీసుల శాఖను కూడా నేను తప్పుపడతలేను. మీ పైనుంచి మీ బాస్ ఇచ్చిన ఆర్డరే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మేము దాన్ని తప్పుపడతలేము. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తుల్ని కొట్టడం ఏందండి, నూకేయడం ఏంది, సాములతో అట్లా బిహేవ్ చేయడం ఏంది నాకు అర్థమవుతలేదు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తుండొచ్చు, ఒక 5 మంది సాములను ముందే వదిలినట్టు అయిపోతున్నాయి కదా, వస్తుంటే తాళ్ళేసి నూకుతారు. మాకు అర్థమవుతలేదు, మేము జైల్లో ఉన్నామా లేకపోతే రోడ్డు మీద ఉన్నామా కూడా అర్థమవుతలేదు. చేయండి, అరెస్ట్ చేయండి, మేము చేసిన తప్పులేమనంటే అరెస్ట్ చేయండి. శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తలేము, లేకపోతే రోడ్ల మీద మేము టైరుదలుగా పెడతలేము, అద్దాల వల్ల కొడతలేము. శాంతిగా వచ్చినాం, వచ్చింది సాములతో వచ్చినాం. మేము కూడా ఏడ కూడా మా కండవాలు అయితే లేవు, ఆరెంజ్ కండవా అంటే హిందువులాగా వచ్చినా నేను